వ్యక్తిగతంగా నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు. అపోజిషన్ స్టేటస్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే అయిన భద్రుడు గారు, లేకపోతే మేము గారు. ఒక పబ్లిక్ ప్రివాల్ మీకు ఏదైతే 175 సీట్లలో మీరు 10% అసెంబ్లీ సీట్లు వస్తే నేను ఎవరు కూడా ఆపలేదు. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు ఆటోమేటిక్గా అపోజిషన్ స్టేటస్ వచ్చేది. నీకు ప్రజల అవకాశం ఇవ్వలేదు. నీకు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లకు పరిమితం చేసినప్పుడు నువ్వు అపోజిషన్ స్టేటస్ నాకు లేదని చెప్పి అడిగే రైట్ నీకు. అంతేకాదు నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్యేలు ఉంటే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడిన మాట ఒకసారి గుర్తెచ్చుకో. ఏదైతే చంద్రబాబు నాయుడు చూడు అని చెప్పి ఆయన వైపు ఏళ్ళు చూపిస్తూ ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు గుర్తున్నాయి. నీ దగ్గర ఉన్న ఒక 4-5 ఎమ్మెల్యే నేను లాక్కుంటే నీకు ఇప్పుడున్న అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు. అంటే ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉండదు కాబట్టి అపోజిషన్ స్టేటస్ వచ్చింది. అదే ఒక నెంబర్ తగ్గి 17-18 నెంబర్లు నీకుంటే నీకు అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అని ముఖ్యమంత్రి హోదాలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అఫిషియల్గా రికార్డెడ్గా మాట్లాడాడు. మరి ఈరోజు నీకు 17-18 సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ ఉంటుందని చెప్పిన వ్యక్తి నీకు 11 సీట్లకు వస్తే నీకు ఏ విధంగా నువ్వు అపోజిషన్ స్టేటస్ క్లెయిమ్ చేస్తా ఉన్నావు, ఏ విధంగా నువ్వు ఆ పేరు చెప్పి అసెంబ్లీ బాయ్కాట్ చేస్తా ఉన్నావో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డెమోక్రసీకి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని రూల్స్ ప్రొవైడ్ చేసింది, కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం ప్రొసీడ్ అవుతారు తప్ప నీ యొక్క కోరికల ప్రకారం, నీ యొక్క ఆలోచనల ప్రకారం కొత్త సిస్టాలు